వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మన కిచెన్లో కాకరకాయ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కాకరకాయ కర్రీని చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారనమాట. నేనైతే ఈరోజు చాలా సింపుల్ కర్రీ అనమాట. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా కాకరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట. అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కాకరకాయలని తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక అరకిలో వరకు తీసుకున్నాను, కానీ ఇందులో నేను ఒక పావు కిలో మాత్రమే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. ఒక 3 కాయల వరకు మాత్రమే తీసుకొని కర్రీ చేస్తున్నాను. తర్వాత ఒక వేస్ట్ కవర్ తీసేసుకొని అందులోకి ఇలా చెక్కు తీసేసుకుంటున్నాను లైట్గా. మీరు కావాలి అనుకుంటే అలానే అయినా ఉంచుకోవచ్చు. కొందరికి అలానే ఉంచే అలవాటు ఉంటుంది కదా, అలా అలవాటు ఉండేవాళ్ళు అలానే ఉంచుకోండి. లేదు అంటే ఇలా లైట్గా తీసేసేయండి, సరిపోతుంది. తర్వాత వీటిని ఈ కొనలు కట్ చేసేసుకోవాలి. ఈ లాస్ట్కి ఆ లాస్ట్కి కట్ చేసేసి తర్వాత వీటిని సర్కిల్ షేప్లో కట్ చేసేస్తున్నాను. మీరు కావాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు అనమాట. మీ షేప్స్ మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే ఆ షేప్లో పీసెస్లా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇందులో విత్తనాలు ఉంటాయి కదా, కొంచెం విత్తనాలు ఉండేవి తీసేస్తున్నాను. విత్తనాలు కూడా కొందరు అలానే ఉంచుకొని కర్రీ చేసుకుంటూ ఉంటారు కదా, అలానే అయినా ఎవరికి ఎలా అలవాటు ఉంటే అలా చేసేసుకోండి. నేనైతే ఇలా విత్తనాలు ఉండేవి కొన్ని తీసేస్తున్నాను. లేతగా ఉండే వాటికి మాత్రం అలానే ఉంచేసాను. తర్వాత ఈ 3 కాయల్ని ఇలా కట్ చేసేసి ఇలాగే విత్తనాలు లైట్గా తీసేసుకున్నాను కొన్నింటికి. తర్వాత వీటన్నింటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసేసుకొని వీటిని ఒక 2 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఒక 2 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇంకా కొన్ని నీళ్ళు వేయాలి. అవి మునిగే వరకు వాటర్ వేసేసి తర్వాత అందులోకి సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ స్పూన్తో ఒక 1.5 స్పూన్ వరకు వేసేసుకున్నాను. అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే వీటిలో చేదు తగ్గడం కోసం కాసేపు ఇలా సాల్ట్ అలాగే పసుపు వాటర్లో అలానే ఉంచేసేయాలి. 1 అవర్ లేదు అంటే 2 అవర్స్ అలా ఉంచేయండి. 1 గంట లేదు అంటే 2 గంటల పాటు అలా వదిలేయండి. ఒకవేళ టైం లేదు అంటే ఒక అరగంట పాటు అయినా వదిలేసేయండి, సరిపోతుంది. ఎంత ఎక్కువ టైం ఉంటే అంత టైం వరకు ఇలా ఉంచుకోండి, సరిపోతుంది. 1 గంట లేదు అంటే 2 గంటలు వీలైనంత వరకు. ఒకవేళ టైం లేదన్న వాళ్ళు మాత్రమే చెప్పాను కదా, అరగంట వదిలేస్తే సరిపోతుంది. తర్వాత వీటిని ఒక గంట లేదు 2 గంటల తర్వాత ఇలా నీట్గా పిండుకోవాలి. ఇందులో వాటర్ లేకుండా పిండేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ పీసెస్ అన్నింటినీ పిండేసాను. వాటర్ ఏమీ లేకుండా ఇలా గట్టిగా పిండుకోవాలి. పిండుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. తర్వాత ఒక స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి ఒకేసారి వేసేసాను. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని పచ్చిమిర్చి అనమాట. ఇక్కడ ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు ఒక 3 వరకు తీసుకున్నాను. ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువగా తీసేసుకొని ఈ మీడియం సైజులో కట్ చేసేసుకోండి, సరిపోతుంది. అలాగే వెల్లుల్లి కొంచెము, కరివేపాకు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిని ఒక 5-6 వరకు వెల్లుల్లి తీసుకొని కొంచెం మెదుపుకొని వేసేసుకోండి. తర్వాత వీటిని వేయించుకోవాలి. ఇవేమి కంప్లీట్గా వేగనవసరం లేదనమాట. ఎందుకంటే ఇందులో కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత వాటితో పాటు ఈ ఆనియన్ కూడా వేగుతుంది. ఒక హాఫ్ వరకు ఇవి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు హాఫ్ వరకు వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక వాటర్లో నుంచి తీసి పిండి పెట్టుకున్నాం కదా, వాటర్ లేకుండా ఆ కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని ఇంకా బాగా వేయించాలన్నమాట. వీటిని ఎక్కువసేపు వేయించాలి. ఇవి బాగా వేగిపోవాలి. తర్వాత ఇవి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టాం కాబట్టి కొంచెం చూసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. లేదు అంటే ఎక్కువ అయిపోతుంది, పీసెస్ ఎక్కువ ఉప్పగా ఉంటాయి అన్నమాట. దానికోసం చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత వీటిని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోవాలన్నమాట. ఒక హాఫ్ వరకు వేగిపోవాలి. చూసారు కదా, ఇక్కడ క్వాంటిటీ బాగా తగ్గినట్టు అనిపిస్తుంది కదా, ఇవి ఒక హాఫ్ వరకు వేగిపోయాయి. తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద టమాటాలు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. బాగా పండిన టమాటాలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అనమాట. తీసేసుకొని ఇలానే కట్ చేసుకొని వేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత వీటిని కూడా వేయించుకోవాలి. కాకరకాయలు ఒక హాఫ్ వరకు వేగిపోయాయి కదా, ఇంకా ఈ టమాటా వేగేలోపు మిగతాది కూడా వేగిపోతుంది.
మూత పెట్టేసేయండి. బాగా వేగిపోతుంది. మూత పెడితే త్వరగా వేగుతుంది కదా, మగ్గిపోవాలన్నమాట. టమాటా కూడా ఇలానే వేసుకొని మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. మీరు స్టార్టింగ్‌లో కాకరకాయలు వేయించేటప్పుడు కూడా కావాలి అనుకుంటే మూత పెట్టి వేయించుకుంటే త్వరగా వేగిపోతుంది. అలా వేయించుకోండి సరిపోతుంది. నేనైతే ఇక్కడ టమాటా వేసిన తర్వాత మూత పెట్టాను. ఇక్కడ టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసేసుకోండి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం తగ్గించి అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇందులోకి చింతపులుసు చాలా బాగుంటుందన్నమాట. కాకరకాయకి కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత చింతపులుసు వేసేసిన తర్వాత ఈ స్పూన్తో ఒక 1½ స్పూన్ వరకు కారం వేసేసుకుంటున్నాను. కారం పొడి, అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసాను. ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అంతే ధనియాల పొడి. ఇవి రెండే అనమాట. ఇంకేమీ పౌడర్స్ అవసరం లేదనమాట ఇందులోకి. అలాగే కొంచెం పసుపు వేసేసుకోండి సరిపోతుంది. గరం మసాలా అలా ఏం అవసరం లేదు. జీలకర్ర పొడి అలా ఏం అవసరం లేదనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇదొక టేస్ట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది సింపుల్గా. ఇంకా అవి కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి అయితే ఇలా ఓన్లీ కారము, ధనియాల పొడి, పసుపు వేసి చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చింతపులుసు వేసుకొని కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. తర్వాత ఇక్కడ వేయించుకోవాలి. ఇవి వేసిన తర్వాత చింతపులుసు అలాగే కారము, ధనియాల పొడి వేసాం కదా, అవి వేసిన తర్వాత కూడా కాసేపు వేయించుకోండి. ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ వేయకుండా కొంచెం ఇవి మునిగేలా, జస్ట్ ఇవి కొంచెం మునిగేలా కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది అంతే. ఇది కాయ ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ కాకరకాయ ముక్కల్ని బాగా వేయించేసాం కాబట్టి కాసేపు ఉడికితే సరిపోతుంది అంతే. తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉడికించేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సరిపోతుంది. తర్వాత కాసేపటి తర్వాత ఇలా మూత తీసేసి ఒకసారి కలుపుకోండి. బాగా చూస్తున్నారు కదా, ఇక్కడ ఉడుకుతుంది. తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేస్తే సరిపోతుంది. లేదు అంటే కాసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది. అలా అయినా ఉడికించేసుకోవచ్చు. చూసారు కదా, కన్సిస్టెన్సీ బాగా ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొత్తిమీరని కొంచెం నీట్గా వాష్ చేసేసి ఇలా కట్ చేసేసుకొని వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత కాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది. కాయ కాసేపు ఉడికితే సరిపోతుంది, ఎక్కువ వేయించేసాం కాబట్టి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు కాకరకాయ కర్రీని. మసాలా కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారు, అలా కూడా చేస్తాను. తప్పకుండా అది కూడా వీడియో అప్లోడ్ చేసేస్తాను. అలా కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.